హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై తమ్మీ ఫుల్ యమ్మీ ఫుడ్ ఛానల్ అండ్ డివోషనల్ లాగ్స్. రేపే జూలై 24 గజానన సంకష్టహర చతుర్థి అండి. ఎవ్రీ మంత్ మనకి ఒకటి సంకటహర చతుర్థి వస్తుంది కదా, అది మనందరికీ తెలిసిన విషయమే. ఈ జూలై 24న సంకటహర చతుర్థి వస్తుంది. ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది మెయిన్గా బుధవారం వస్తుంది. బుధవారం వచ్చే వినాయక స్వామి ఫెస్టివల్స్ చాలా విశేషమైనవి, విశిష్టమైనవి. ఇది గజానన సంకష్టహర చతుర్థి అండి. ఆ రోజు మెయిన్గా వినాయకుడికి పంచామృతాలతోనూ అభిషేకం చేసి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసుకొని 21 సార్లు ఓం గజానన గణపతే నమః అనే మంత్రంని 21 సార్లు జపం చేసుకొని 21 గరికను సమర్పించుకోండి. మరియు స్వామివారికి జామకాయలను నివేదించండి. మీరు తలపెట్టిన ఏ పని అయినా విజయంలో ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు ఉండవు. మీరు ఏ పని చేసినా ఆటంకాలు వస్తున్నాయి, డిలే అవుతుంది, స్టడీస్లో ఆటంకాలు వస్తున్నాయి, బిజినెస్లో ఆటంకాలు వస్తున్నాయి అనుకునేవారు రేపు ఒక్కరోజు ఇలా చేయండి, చాలా మంచి ఫలితాలు పొందుతారండి. నేను ఈ సంకష్టహర పూజ ఎలా చేయాలి, పీఠం ఎలా వేసుకోవాలి, దానిపైన క్లాత్ పరుచుకోవాలి, షోడశోపచార పూజ పంచోపచార పూజ ఎలా చేసుకోవాలి, గౌరమ్మని ఎలా పెట్టుకోవాలి, కలశం ఎలా పెట్టుకోవాలి అనేది నేను పోయిన నెల ముందు వీడియోలో చూపించానండి. చాలా క్లియర్గా చూపించాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని మొత్తం చూసేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అవుతాయి. ఆనవాయితీ ఉన్న వాళ్ళే కలశం పెట్టుకోండి, లేదంటే ఊరికి గణపతికి పంచోపచార పూజ చేసుకొని గరికను సమర్పించి జామకాయలు నివేదించండి. చాలా మంచి ఫలితాలు పొందుతారు. వినాయకుడికి ఏ పూజ చేసుకున్నా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తొలగిపోతాయి. ఎలాంటి విఘ్నాలు రాకుండా చూసుకుంటాడు. మనం చేసే ఏ పనిలోని ఆటంకాలు రాకుండా ఆ వినాయక స్వామి చూసుకుంటాడు. సో రాత్రికి చంద్రుడికి పాలతోనే అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మనం భోజనం చేయాలండి. అంతే సింపుల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో